బాగున్నావా బాగున్నావా అని పిలిచేవారే. అంతే కదమ్మా. డార్లింగ్ డార్లింగ్ అని డ్యూట్ కూడా వేసుకున్నారు ఆయన. నీ పిల్లని చాపొచ్చి నేల మీద పడ్డట్టు మన మైక్ శెట్టి చాట్రాయ్ రాజు గారు మీ నాన్నగారు మహానుభావుడు. ఆయన పోలికి నీకు వచ్చింది. అందుకే నా ఇందాక నుంచి నన్ను చూసో నా బొగ్గ ముక్కు పట్టుకున్నది గిలుతున్నా. ఇప్పుడు ఆయన వస్తే నీకు పోయేది ఏముందో నాకు ఇబ్బంది గాని. సరే గాని చిత్ర, మన ఇంటికి నా కోసం పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. వాళ్ళని ఎలా పిలుస్తాం? ఎలా పిలవాలి? రండి నాన్నగారు, రండి నాన్నగారు, రండి పెదనాన్నగారు, రండి పెదనాన్నగారు అని పిలవాలి. మన అక్కయ్య కోసం వస్తారు కుర్రోళ్ళు, జీన్స్ ప్యాంట్లు వేసుకొని బైకులు వేసుకొని బాహుబలి 2 లాగా పుష్ప 2 వచ్చినట్టు వస్తారు. వాళ్ళని ఎలా పిలుస్తాం? ఎలా పిలవాలి? రండి బావగారు, రండి మామయ్య గారు అని పిలవాలి. రండి బావగారు. లెగ్స్ కూర్చున్నాడు కుర్చీలో, చూసావా? సరే గాని చిత్ర, అమ్మా నువ్వు బజార్కి వెళ్ళావు కదా, బజార్లో నీకు ఆయన ఏమన్నా కనిపించారా? అమ్మో ఎందుకు రాజాలు మొదలు పడిపోయి అసలు విషయం చెప్పడం పోలరంగడ గారు. చూస్తున్నాడు. చూసాడా ఉన్న చేసి వెళ్ళిపోయాడా ముండా కొడుకు? నన్నేం చేయాలి, లోపలికి వచ్చి నిన్నేది చేస్తాడు. ఓయబ్బో, వీడు బాబే నన్నేం చేయలేక నాకు ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. ఇంకా వీడేం చేస్తాడు? ఓదరు పొట్టాను వీడు. పూర్వం వచ్చేవాడే బోధకాలు రాకముందు. బోధకాలంటే నీకు తెలియదా? అన్ని చెప్పాలి. ఏమీ లేదమ్మా, అన్ని రసాలు అక్కడ దిగేసరికి చివరంత లావయింది. అప్పటి నుంచి ఆయన ఊపుకుంటూ వస్తుంటే బాబుగారు బోధకాలు ఇప్పుడు ఆపండి అన్న. ఆయన గారు మానేసి ఆయన కొడుకు గారు ప్రవేశిస్తున్నారు. సరే గాని చిత్ర, వెళ్ళి అక్క ఆయన పిలవే. చెప్తేనేమో నువ్వు బాధపడుతూ చెప్పుకుంటే అమ్మ పడుతుంది. ఇంత మొత్తనే పెట్టదు నాకు. దయచేయండి బాబుగారు, దయచేయండి, దయచేయండి. అపర కోటీశ్వరులు, చేతుకు ఎముక లేని మనిషి పోలరంగడ గారికి స్వాగతం సుస్వాగతం. బాబు ఏమిటండి వస్తూ వస్తూనే ఆగిపోయారు? ఎవరితోనండి బయట పోట్లాడుతున్నారు? పోనిద్దు అని అలా తీసుకుని 3 అడుగులు లేడు మొండా కొడుకు, ఈడు 6 అడుగులు బుల్లెట్ అంట. బుల్లెట్ ఎంతన్నది కాదు, దిగిందా లేదా అబ్బాయి రబ్బరం. అసలు బాబు నీ బుల్లెట్ సంగతి ఏంటో మాకు తెలియాలి కదండి. మామూలు బుల్లెట్ కాదు, కొడితే తొందరగా రావే, ముండా కొడుకు కంగారు పడిపోతున్నాడు. ఒక్కసారి బాబు గారు రెక్క పట్టుకొని బొగ్గులు బస్తాలాగా బరబరపోలాదంటే అయ్య టాకు టీకిస్పేట ఆశలాగా వచ్చి పడ్డాడు మొక్కబడినట్టు. ఇస్పేట ఆశ కాదు, నీకు కావలసింది రెడీ. అంటే రాసుకునేంత పెద్ద రుచి చెప్తారా? అయినా గుర్తి అడగండి. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అవన్నీ శుభకార్యాలే కదా రాసేది. మొట్టమొదటిసారిగా మీరు మా ఇంటికి వచ్చారు, ఆ మాత్రం రాయకపోతే ఎట్లాగండి? అడగండి. బాబు కాస్త ఎక్కువగా అడుగుతా, అడగండి. ఏమి అనుకోకూడదు. పావలా పసుపు. పావలా పసుపు ఇదేంటండి? మార్కెట్ లో దీని పేరు ఎంత మందాలు ఉంది. పావలా పసుపు అంటే పావలా పసుపు అండి. పావలా పసుపు. ₹1 కుంకుమ. అమ్మని అమ్మ, సప్పగా నేల టికెట్ ఇది. ₹1 కుంకుమ అండి. పావలా ₹1 పావలా. ₹1 కర్పూరం. ఊరుకోండి, రూపాయి ఏం సరిపోద్ది? ₹10 తీసుకోండి సుమ్ముగారిగా. బాబు దాన కర్ణుడండి. బాబు ఒక బస్తా జీడిపప్పు, 1/2 బస్తా బాదపప్పు, ఒక కట్ట పిస్తా. మొండా కొడుకు పెంచుకోమన్నాడు.
అన్నాడు. పల్సు డౌన్ అయిపోయింది ముండా కొడుకి. ఏమీ లేదండి, ఇంత సింపుల్ గా అడిగారేంటా అని. ఇవన్నీ మేము తెలిసామటానిక నాయన. మీ వంటి గొప్పవారు వస్తే మర్యాదలు చేయటం కూడా సరిపోవండి. అబ్బా, అప్పటికి మేము సర్ది వాడుకుంటాం. అప్పటికి? అవునండి. ఎందులో వేసుకుంటారు ఏమిటి? ప్రొద్దున్న ఉప్మాలు వేసుకుంటాం, కూరల్లో వేసుకుంటాం, మధ్యాహ్నం ఇది ఆ సింహం కాదండి, ఇది గ్రామ సింహం. అంటే వీధి కుక్క అని అర్థం. ఎవరు అమ్మాయితో తెచ్చిపోతారు మనం. ఒక్కసారి రావే. ఏమండి, మా అమ్మ ఉన్నదని మనసులో సందేహించి ఊరికి అక్కడించకుండా అక్కడి నుంచి అడుగు కదల్చరేమండి. భయం వేస్తుందండి. దేనికో? ఈ మధ్యన ఆడవాళ్ళ దగ్గర బెల్ట్ బాంబులు ఉంటుంది అంటగా. ఏమండి, మా దగ్గర బెల్ట్ బాంబులు కాదండి, ప్రేమ బాంబులు ఉన్నాయిగా. రండి. నిన్నే